ఒకరోజు ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక అడవిలో. అడవి ప్రాంతంలో, అడవి దారిలో. అప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తుంటే మొదటివాడు రెండో వాడిని చెంప మీదకెళ్ళి గట్టిగా కొడతాడు. ఏ కారణం లేకుండా బాధపెడతాడు. అప్పుడు పాపం బాధపడ్డ ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఒక ఇసుక ఉంటుంది అక్కడ. ఇసుకలో ఇలా రాస్తాడు: నా ఫ్రెండ్ ఈరోజు నన్ను బాధ పెట్టాడు, నన్ను కొట్టాడు అని. తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్తూ ఉంటారు. అయితే ఆ బాధపడ్డ వ్యక్తి ఒక ఊబిలో, బురదలో పడిపోతాడు. అందులో ఇరుక్కొని వెళ్ళిపోతుంటాడు లోపలికి. అప్పుడు ఫస్ట్ టైం కొట్టిన ఈ వ్యక్తే మళ్ళీ ఆ బాధపడ్డవాడిని పైకి లాగి నిలబెడతాడు, చనిపోకుండా రక్షిస్తాడు. అప్పుడు ఇసుకలో రాసిన ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే మళ్ళీ వెళ్ళి ఒక రాయి మీద ఇంకో రాయితో చెక్కుతాడు: ఈరోజు నా ఫ్రెండ్ నా ప్రాణాలు కాపాడాడు, నా ప్రాణదాత అని. అయితే కొంచెం ముందుకెళ్ళినాక అడుగుతాడనమాట. ఫస్ట్ నేను కొడితే వెంటనే పోయి ఇసుకలో రాసావు, నేను కాపాడితేనేమో రాయి మీద రాసావు ఎందుకు అని. అయితే అప్పుడు చెప్తాడు: మనకెవరైనా చెడు చేసినప్పుడు దాన్ని ఇసుక మీదే రాయాలి, వాళ్ళు మనకు మంచి చేసినప్పుడు దాన్ని రాయి మీద రాసుకోవాలని. అంటే అర్థం ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇందులో నీతి ఏంటి? అది కూడా నేనే చెప్తాను. నిజమైన స్నేహం అంటే నీ స్నేహితుడు తెలియక తప్పు చేసిన ఇసుక మీద రాతలా మర్చిపో. కానీ వాడు నీకు మేలు చేసుంటే అది ఒక రాయి మీద చెక్కిన గీతలలా గుర్తుపెట్టుకో. వాడికి అవసరమైనప్పుడు వాడికి అండగా నిలబడు. అదే కదా మీ స్నేహానికి అర్థం.